అసలు అసలు వదిన ఏమనుకుంటుందత్తయ్య? ఆస్తి 70% తన పేరు మీద పెట్టుకుని కూడా కొత్తగా పెట్టబోయే ఫ్యాక్టరీని కొడుకు పేరు మీద పెడతానంటోంది. ఉన్న ఆస్తిలో వాడి వాటాని వాడి పేరు మీద పెట్టిద్దామంటోంది. అంతా మీ మావయ్య పనమ్మి. ఆ అమ్మి గమ్మునే ఉన్నా మీ మామ ఉండనిచ్చేలాగా లేడు. ఆలోచన ఎవరిదైనా ఆచరణలో పెట్టకుండా ఆపాలత్తయ్య. లేదంటే మనకి ఆస్తిలో చిల్లి గవ్వ మాత్రమే మిగులుతుంది. ఇప్పటికిప్పుడు బుర్రలో ఏమి ఆలోచన తట్టడం లేదమ్మి. అవును, అబ్బోడేడి? ఏమో సగంలో తినడం కూడా ఆపేసి ఎక్కడికో కంగారుగా వెళ్ళిపోయాడు. అబ్బోడున్నా బాగుండేది. ఏదో ఒక ప్లాన్ అన్నా చెప్పుండేవాడు. వదిన ఆస్తి మొత్తాన్ని కొడుకు పేరు మీద రాయకుండా ఎలా ఆపాలో అర్థం కాక టెన్షన్ పడుతుంటే నువ్వెక్కడికి వెళ్ళావు? మీరు పడే టెన్షన్కి పర్మనెంట్ సొల్యూషన్ వెతకడం కోసం వెళ్ళా. ఒక సొల్యూషన్తోనే తిరిగి వచ్చా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదబ్బోడా. నాకర్థమైందత్తయ్య. వదిన పిల్లాడిని వదినకి ఈ ఇంటికి దూరం చేయటం గురించి మాట్లాడుతున్నాడు. అంతే కదా యువరాజ్? అంతే. అక్క మనకి ఆస్తి ఎప్పటికీ ఇవ్వదని అర్థమైపోయిందమ్మా. అక్కిచ్చినా నాన్నివ్వడం. ఇప్పుడు అక్క రేపు అక్క కొడుకు అని సింహాసనం మీద వాళ్లే కూర్చుంటే ఇక ఈ యువరాజు రాజు ఎప్పుడు అవ్వాలే. అందుకే అక్కని తన కొడుక్కి దూరం చేస్తాను. ఇవాళ రాత్రే దూరం చేస్తాను. నువ్వు చెప్తుంది నిజమా యువరాజ్? అంటే మొత్తం అంతా ప్లాన్ చేసేసావా? ప్లానింగ్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది నిషి. ఇక జస్ట్ ఎగ్జిక్యూషన్ మాత్రమే ఉంది. మీరు నేను చెప్పినట్టు చేయండి చాలు. సరే అబ్బోడా, నువ్వు చెప్పినట్టే చేస్తాము. ఇవాళ నైట్ అందరూ పడుకున్నాక తెల్లవారుజామున నేను బాబుని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సిటీ అంతా జల్లడేసి వెతికినా అక్క తన కొడుకుని కలుసుకోలేదు. కొడుకు దూరం అవ్వగానే వదినకి సగం పిచ్చి పడుతుంది. వెతికి వెతికి బాబు దొరక్కపోయేసరికి పూర్తిగా పిచ్చిదైపోతుంది. అప్పటిక ఈ వజ్రపాటి కుటుంబానికి యువరాజ్ తప్ప వేరే ఆప్షనే ఉండదు.